ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. ఎన్డీఏ తరపున మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మరాఠ్వాడ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లోని ప్రచారం చేయబోతున్నారు జనసేనాని. నాందేడ్ జిల్లా డెగ్లూర్ బహిరంగ సభ, బోకర్ నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక మత్స్యహానం లాతూర్ బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం 6 గంటలకు షోలాపూర్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉండబోతోంది. రేపు విదర్భ ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు రేపు 2 రోజుల పర్యటన నిమిత్తం ఇప్పుడు సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఈ రోజు అక్కడ మహారాష్ట్ర జరిగే ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటన చేస్తారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ అగ్రనేత సూచనల మేరకు కూడా పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు కూడా మహారాష్ట్రలో పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రధానంగా చూస్తాం. ఈ రోజు మరాఠవాడ ప్రాంతంలోని నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేస్తారు. మొదటి రోజు నాందేడ్ జిల్లా డెగ్లూర్ ప్రాంతంలో కూడా అతను ప్రచారం చేస్తాడు. దాని తర్వాత కూడా అతను అదే జిల్లా నాందేడ్ జిల్లాలో కూడా జోకర్ బహిరంగ సభలు కూడా పాల్గొంటారు. ఈ 2 చోట్ల బహిరంగ సభలు పాల్గొన్నాక మధ్యాహ్నం నాతూరు బహిరంగ సభలు కూడా బీజేపీకి మద్దతుగా ఎన్నికల సభలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు నాతూరు రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దాని తర్వాత కూడా రేపు ఆయన కూడా మహారాష్ట్రలోనే పర్యటిస్తారు. రేపు విదర్భ ప్రాంతం చంద్రాపూర్ జిల్లా బల్లార్పూర్ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పవన్ పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో కూడా పవన్ పాల్గొంటారు. మొత్తం చూసుకుంటే 2 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన బిజెపిగా కొనసాగుంది. ఆయన మొత్తం చూసుకుంటే 5 చోట్ల బహిరంగ సభలు, 2 చోట్ల రోడ్ షోలో కూడా పవన్ పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా ప్రధానమంత్రి మోడీ అలాగే అమిత్ షా సూచనల మేరకు కూడా పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికలు జరిగే ప్రచారంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఆయన బహిరంగ సభల్లో అలాగే రోడ్ షోలు కూడా ప్రజలు ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. 5 బహిరంగ సభలు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే రెండు చోట్ల రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ స్థానిక నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎక్కువగా తెలుగు ప్రజలు ఉండే చోట కూడా పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగే కూడా బీజేపీ స్థానిక నేతలు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్నికల పర్యటనలో పాల్గొంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.